వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో A2 నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదైంది. అవినాష్ రెడ్డి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, తనపై దాడికి ప్రయత్నించారని సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్, లోకేష్ రెడ్డి మరొకరిపై కేసు నమోదు చేశారు. ఇటు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో A2 నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై ఇప్పటికే కేసు నమోదైనట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు ఈ కేసు సంబంధించి? నవీన్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A2 నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెయిల్పై వచ్చి పులివెందులో తిరుగుతున్నాడు. అయితే అతను మొదటి నుంచి కూడా అతను వచ్చినప్పటి నుంచి 2 సార్లు ఎస్పీని కలిశాడు, 2 సార్లు పులివెందుల పోలీసులు కూడా కలిసి ఉంది. ఎందుకంటే తనకు ప్రాణహాని ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి నుండి వాళ్ళ వర్గీయుల నుంచి కూడా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆల్రెడీ సునీల్ పోలీసులను ఆశ్రయించి 2 సార్లు చేశాడు. అయితే అతను అనుకున్నట్లుగానే గత 2 రోజుల క్రితం వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు ఇతను పెళ్లి రోజు కావడంతో పులివెందుల పట్టణ శివారులోని గుడికి వెళ్ళి కుటుంబ సభ్యులతో తిరిగి వస్తుండగా ఒక కారులో మరో కారు, అంటే వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు మరో కారులో వెంబడించి ఇతను కుటుంబ సభ్యులతో తప్పించుకొని వచ్చానని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు నేను పక్కాగా చూశాను, వాళ్ళే నాపై దాడి ప్రయత్నం చేశారు. కారు ఆపుంటే హత్య కూడా చేసి ఉండొచ్చేమో చెప్పలేము. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, నేను బెయిల్పై పులివెందులలో వచ్చినప్పటి నుంచి కూడా నేను పోలీసులకు 10 సార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి మొత్తం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత 2 రోజుల క్రితం. ఇప్పుడు దీనిపైన క్షుణ్ణంగా విచారించిన పోలీసులు 2 రోజులు విచారించారు. ఎవరు ఏంటి, ఎంతమంది వచ్చారు, కారు ఏంటి అనేది పూర్తిగా విచారించిన తర్వాత ఈ అవినాష్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, లోకేష్ రెడ్డి, పవన్ కుమార్, ఈ ఇద్దరు కూడా అవినాష్ ఆఫీస్లో ఉంటాడు, అవినాష్ వెంట ఉంటారు ఎప్పుడు. వీళ్ళిద్దరు అనుచరులు, ముఖ్య అనుచరులు అవినాష్కి. సో వీళ్ళిద్దరిపైన కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో కొత్త వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే నవీన్, ఈ విషయం నీకు వస్తే కన్నా ఇప్పటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక A1 ఎర్రగంగారెడ్డికి తప్ప మిగిలిన అందరికీ బెయిల్ వచ్చింది. మిగిలిన ఇతనితో పాటు ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్, వీళ్ళందరూ కూడా పులివెందులో ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. సునీల్తో పాటు ఆ ఇద్దరు కూడా బెయిల్పై ఉన్నారు. అలాగే దస్తగిరి, కీలక సాక్షి అయిన దస్తగిరి, అతనికి కూడా ప్రాణభయం ఉంది అని చెప్పి 10 సార్లు ఎస్పీని పులివెందుల పోలీసులు కలవడం జరిగింది. ఏది ఏమైనా కూడా మొత్తం మీద వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ ఎపిసోడ్ మొత్తం నడిచినప్పటి నుంచి వీళ్ళు కేసులు బయట ఎప్పుడో గతంలోనే, అంటే వీళ్ళు జైలు పోకముందే వీళ్ళకి ప్రాణభయం ఉందని ఫస్ట్ నుంచి పులివెందులో టాక్ ఉంది. అలాగే ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ కేసు జరుగుతుంది. బెయిల్ వచ్చిన తర్వాత పులివెందుల్లో వీళ్ళు ముగ్గురు కూడా ఉదయ్ కిరణ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్, సునీల్, ఈ ముగ్గురు ఉన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మాత్రం కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడికి రావద్దని చెప్పి హైదరాబాద్లో ఉన్నారు. మొత్తం మీద వివేకానంద హత్య కేసులో బెయిల్పై వచ్చిన అందరిపైన కూడా దస్తగిరితో సహా, దస్తగిరి కీలక సాక్షిగా ఉన్నాడు, వీళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉందని ఎప్పటి నుంచో పులివెందుల జనం కూడా అనుకుంటున్నారు. సో ఈ మేరకు ఈ ఘటనలో జరిగిన నేపథ్యంలో కేసులు అవినాష్ రెడ్డి వర్గీయులే దీనికి పాల్పడ్డారు. నాకు మొదటి నుంచి చెప్తూ వచ్చాడు ఆ సునీల్ కుమార్ యాదవ్. కాబట్టి అతను అనుకున్నట్లుగానే అవినాష్ రెడ్డి వర్గీయులుగానే అనుచరులు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు అరెస్ట్ అయిన, ఇప్పుడు కేసు నమోదైన పవన్ కుమార్ కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ముఖ్య అనుచరులు. కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే వీళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉంది. వివేక నిందితులు అందరికి కూడా ప్రాణహాని ఉందని చెప్పవచ్చు నవీన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.